హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా అండి? ఈరోజు మనం ఒక రెసిపీ చూద్దామండి. చికెన్ కారపొడి చూద్దామండి. కావాల్సినవి అదిగండి. చికెన్ శుభ్రంగా నేను కడిగేసి పక్కన పెట్టేసానండి. ఉప్పు పసుపు పెట్టేసి ఒక 10 minutes అలా వదిలేసాను. కావాల్సినవి చూద్దాం. ఇదిగోండి, ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి, స్టవ్ పైన కళాయి పెట్టేసి ఆయిల్ వేసాను. హీట్ అవుతుంది. కావాల్సినవి కొంచెం 2 tablespoons ధనియాలు, 1/2 tablespoon జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి, కొంచెం చెక్క, 4 లవంగ, ఒక ఇలాచి, ఒక గుప్పుడు కరివేపాకు, వెల్లుల్లిపాయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఆనియన్స్ వేయించుకున్నామండి. మనం బిర్యానీకి వేయిస్తాం కండి ఆనియన్స్ రెడ్డిష్గా, అలా వేపుదాం. ఆయిల్ కాయిందని చికెన్ వేసుకున్నాం. ఆల్రెడీ నేను ఒక వాయి వేసానండి. ఇదిగోండి, చికెన్ పీస్లు అలా వేయించుకోవాలి. ఇదిగోండి, ఆనియన్స్ కూడా అలా రెడ్డిష్గా వేయించుకోవాలి. కరివేపాకు అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి ఇవి వేపలేదండి. ఈ చికెన్ కూడా అయ్యాక అప్పుడు వేపుతా. చూడండి, ఎప్పుడైనా అలా గుర్తుపెట్టుకోండి, ఆ కలర్లో రావాలి. ఓకేనా? ఇదిగోండి, చికెన్ వేగిపోయిందిగా. అలా అయిపోయాక ఇప్పుడు అదే కళాయిలో ఇదిగోండి ఎండుమిర్చి, ఆయిల్ తీసేసాయండి. ఈ ఆయిల్ మనం రైస్ తినేటప్పుడు కారపొడి చేసుకున్నాక నంచుకోవచ్చండి. సైడ్ డిష్గా 2 spoons, లేదండి నెయ్యితోనైనా వేసుకోవచ్చండి. ఇదిగోండి, ధనియాలు ఇవన్నీ ఇదే కళాయిలో వేసుకున్నాం. ఆరిపోయాక అప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇదిగోండి, అలా వేసుకొని ఈ కారపొడి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే నేను ఇందాక చికెన్లో వేసానండి, చూసి వేసుకోవాలి. అదొకసారి తిప్పుకుందాం. ఇదిగోండి, ఎండుమిర్చి నలిగింది కండి. ఇప్పుడు మనం ఈ చికెన్ పీసులు కూడా వేసుకుందాం. చికెన్ పీసులు వేసి ఇదిగోండి 1 tablespoon బళ్ళ కారం వేద్దామండి. ఎందుకంటే కలర్ఫుల్గా ఉండితే టేస్ట్ ఉండిద్దండి. తర్వాత మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. అవి తర్వాత ఇదిగోండి వెల్లుల్లిపాయలు, ఇవి కూడా ఒకసారి మిక్సీ పెట్టుకున్నాం. అదిగండి, మిక్సీ పట్టాము. చూసారా ఎలా ఉందో? ఇప్పుడు మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయండి, చాలా బాగుందండి. ఇట్లా నార్మల్ వైట్ రైస్లో తినేయొచ్చండి. మనకి కొంచెం ఏమన్నా స్పైసీ అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని తినవచ్చు వేడి వేడి అన్నంలో. ఇదిగోండి, అది చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ కండి. నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు ఆ ఆయిల్ కూడా తినవచ్చు. అంతే అండి. ఇది కొంచెం 5 minutes గాలికి అలా ఆరబెట్టేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే 20 days ఉంటుందండి. చికెన్ కారపొడి రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్ట్ ఉందో? చాలా సింపుల్ అండి, అంతే. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.